ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటిని విడివిడిగా చెప్పబడిన ఇవి మనసు అనే ఒకే పదం. అంటే మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి. మనసు చంచల స్వభావం కలది. మనసును నిశ్చల స్థితికి తేగలగాలి. అది తనంత తానుగా పని చేయలేదు. మనసుకు ఒక ఆధారం చూపించాలి. దానితో కలిసిపోయే ఆధారం కన్నా దానిని నిలవరించే ఆధారం కావాలి. ఆ ఆధారమే శాశ్వతమైన భగవన్నామస్మరణ. నామస్మరణ మొదలుపెట్టినప్పుడు మనసు పారిపోతుంది. లేపాలని ఆపాలని చూస్తుంది, గోల చేస్తుంది. నామస్మరణను వదలకుంటే మనసు తానే వచ్చి చేరుతుంది, నిలిచిపోతుంది. ఎలా అంటే ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది. ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది. దానితోనే కాకి కూడా. కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా. కాకి లేచింది. కానీ వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏది దానికి కనపడలేదు. కనుక తిరిగి అదే ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. ఇలా మరలా చేసి చేసి చివరకు ఏ ఆధారం లేదు కాబట్టి జెండా మాత్రమే ఆధారమని తెలుసుకొని కదలకుండా కూర్చుండిపోయింది. దీనినే నౌకాగ్ర కాక న్యాయం అంటారు. అలానే మనసుకు కూడా భగవన్నామ స్మరణనే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనప్పుడు పరమాత్మ తత్వాన్ని మనలో భాసింపచేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.